నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలు రాకపోయినా జర్నలిస్టులం అంటున్నారు సీఎం రేవంత్. ఆందోళనలో జనహిత పాదయాత్ర పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. అక్టోబర్ నెలకల్లా 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి కావాలి. సమీక్షలో సీఎం డిఎన్ బలరామ ఆదేశాలు. మెంట్తో సమానంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ అభిలాష బిస్తర్. ఆజీవన్ ఏరియా జూలై మాసంలో 104% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్. ప్రస్తుతం పత్రికా సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉదయ పత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదనను కాపాడుకోవడానికి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పనిచేస్తున్నాయి. జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఆలు ఏబిసిడీలు రాని వారు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులమంటూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని చేస్తున్నాం. మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు.
వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా రెండవ రోజుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోళనలో జనహిత పాదయాత్రలో పాల్గొన్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సమన్వయకర్తగా విజయవంతంగా నిర్వహణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను వెలికితీసేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జనహితం పాదయాత్ర మరో కీలక దశకు చేరుకుంది. ఈ రోజు రెండో రోజుగా ఆందోళనలో జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజ నరసింహ మరియు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల పనులు వచ్చే అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయాలని, టెండర్ పనులు ఖరారైన మరో 137 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం వెంటనే ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని, తద్వారా మొత్తం 504 మెగావాట్ల సోలార్ సామర్థ్యం సాధించాలని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బాలరాం అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ రామగుండంలో చేపట్టనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై సానుకూల నివేదిక వచ్చిన నేపథ్యంలో ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల చర్యలు అతివేగంగా పూర్తి చేయాలని కోరారు. ఈ ప్లాంట్ పూర్తయితే రోజుకు 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా సింగరేణి సంస్థకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున జియో థర్మల్ విద్యుత్తుకు మణుగూరు ప్రాంతంలో అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయని, ఓఎన్జీసీతో కలిసి ఇక్కడ అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఉమ్మడిగా ప్లాంట్ ఏర్పాటుకు తక్షణమే సన్నాహాలు ప్రారంభించాలని ఆదేశించారు. సిసిసి నస్పూర్ సింగరేణి కాన్ఫరెన్స్ హాల్లో రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ మరియు మహిళా పోలీస్ అధికారులు సిబ్బందితో సమావేశం. అభిలాష్ బిస్త్ ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ హైదరాబాద్ తెలంగాణ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మేడం డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ మరియు మహిళా పోలీస్ సిబ్బందితో డ్యూటీలు, పోస్టింగ్లు, సెలవులు, పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న డ్యూటీల గురించి, పనిచేయ ప్రదేశంలో సమస్యలు, కుటుంబ తరపున ఏవైనా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఐపీఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరులు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల జోన్ సిఐ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఆజీవన్ ఏరియా జులై మాసంలో 104% ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆజీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ జులై మాసం వరకు ఆజీ సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఆజీవన్ ఏరియా జులై మాసంలో 3,20,900 టన్నుల ఉత్పత్తికి గాను 3,33,925 టన్నుల ఉత్పత్తితో 104% ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు. అలాగే వార్షిక లక్ష్యంలో జులై మాసం వరకు 15,14,000 టన్నులకు గాను 12,60,499 టన్నులు సాధించి 83% సాధించామని తెలిపారు. అంతేకాకుండా కార్మికుల సంక్షేమం, కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆజీవన్ ఎస్ఓ2 జీఎం ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, డీజీఎం వర్క్ షాప్ జితేందర్ సింగ్, వీరారెడ్డి, ధనలక్ష్మీబాయ్, డివైపీఎం వేణు పాల్గొన్నారు. సింగరేణి కాలనీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి 20.8 మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో 20.1 మిలియన్ టన్స్ సాధించి 97% సాధించడం జరిగింది ఉత్పత్తిని. మరియు ఆర్జీ1 ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ 3,20,000 టన్నులు టార్గెట్ పెట్టుకోగా 3,33,000 టన్నులు చేసి 1,30,000 టన్నులు అధికంగా 13,000 టన్నులు అధికంగా తీసి 104% సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా OC5 కాని వాళ్ళు 2,10,000 గాను 2,60,000 టన్నులు తీసి 50,000 టన్నులు ఎక్కువ తీసి 124% వర్షాభావం ఉండి అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు OC5 ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో
పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి వాప్కోస్ కంపెనీ వారికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రతినిధులు డైరెక్టర్ గారు చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసి పోవడం జరిగింది. దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది. ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా హంగులు ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రకటనలతో మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత మాది అని వారి చేత లక్షలలో కూడా అప్పులు చేయించి వారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటే విద్యార్థులచే పాఠశాల పనులు చేయించుకుంటున్న దౌర్భాగ్య స్థితి గోదావరి కని సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో కనిపిస్తుందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని ఒకే ఒక ఆలోచనతో కార్పొరేట్ పాఠశాలల మాటలను నమ్మి లక్షల్లో స్కూలు ఫీజులు, యూనిఫామ్, బుక్స్, ట్రాన్స్పోర్ట్స్ ఇలా వేటికి ఎంత కష్టమంటే అంత అప్పు చేసి కడుతుంటే వారి పిల్లలతోటే స్కూల్ ఆవరణలో వేటి చాకరీ చేపించుకోవటం దుర్మార్గమన్నారు. పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే పాఠశాల పిల్లలతో స్కూల్కు సంబంధించిన పనులను వెట్టి చాకరీలను చేపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి పారిశ్రామిక ప్రాంతంలో నెలకొంది. గోదావరి కని సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య స్కూలు ఆవరణలో స్కూలుకు సంబంధించిన పనులను విద్యార్థులతోటే చేపించడము దుర్మార్గమైన చర్య. దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. హంగులు ఆర్భాటాలతో లేనిపోని మాటలతో తల్లిదండ్రులను ప్రభువులో పెట్టి లక్షల్లో అప్పులు చేయించి మరీ వారి విద్యార్థులను తల్లిదండ్రులు ఇటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నప్పటికీ కేవలం వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందనే ఒకే ఒక కారణంతో అప్పులు చేసి మరీ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉన్నారు. అందులో పాఠశాలల్లో పాఠాలు చెప్పడం పోయి ఆ పాఠాలు చెప్పాల్సిన పిల్లలతోటే పాఠశాలలో వెట్టి చాకిరీ చేపిస్తున్న పరిస్థితులు పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతంలో పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ పాఠశాలలు నెలకొన్నాయి. వీటికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరికి కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. సంబంధిత అధికారులు అండదండలతోటే వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అడ్డు అదుపు లేకుండా ఫీజుల రూపంలో ఆర్థిక దోపిడీ చేస్తున్నా కానీ అధికారులు అటు కన్నెత్తి కూడా చూడడం లేకుండా పోవడం వల్లనే ఇటువంటి దుశ్చర్యలకు కూడా యాజమాన్యాలు పాల్పడుతున్నాయని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూనే వెంటనే ఈ ఘటన పైన సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు కేర్ హాస్పిటల్ హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ శ్రీ ఆదివారం సింగరేణి ఏరియా హాస్పిటల్ గోదావరి కని నందు ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరంను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైన అత్యున్నతమైన వైద్య బృందం కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రాలజిస్ట్, యూరాలజిస్ట్ రానున్నారు. కావున ఇటు సందర్భాన్ని పురస్కరించుకుని ఆసక్తి గల సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు 2/8/2025 లోపు రిజిస్ట్రేషన్ కోసం సింగరేణి ఏరియా హాస్పిటల్ గోదావరి కనిను సంప్రదించాలన్నారు. భారత స్కౌట్ అండ్ గైడ్ సింగరేణి కాలరీస్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ రామగుండం ఏరియా ఆధ్వర్యంలో వరల్డ్ స్కార్ప్ డే దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక సెయింట్ పాల్స్ హై స్కూల్ నందు స్కౌట్స్ మరియు గైడ్స్ లకు ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎం రవీందర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ ఆజీవన్ కార్యాలయంలో భాగంగా స్కౌట్స్ మరియు గైడ్స్ లకు స్కార్ప్ లు ధరింపజేశారు. సెయింట్ పాల్స్ హై స్కూల్ డైరెక్టర్ ఫాదర్ షిబిన్ మాథ్యూ జాన్, హెడ్ మాస్టర్ వాణి, గైడ్ కెప్టెన్ కె లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంకు కొత్తగూడెం నుంచి పి సాయి నిరంజన్, వి వెంకటస్వామి మరియు స్థానిక సీనియర్ లీడర్లు ఎం గట్టుమల్లు, కె రామచంద్రరావు, సిహెచ్ రాజయ్య, ఏ దేవేందర్, కె బుచ్చయ్య, డి కుమార్, జి కుమార్, గైడ్ కెప్టెన్లు ఎస్ జ్యోతి, నీలిమ పాల్గొన్నారు. Maybe 4th or 5th or 10th
but the discipline which gives a good colorful life in your career. Discipline means mere wearing the shoes and dress and scarf doesn't give any purpose, but at the same way, you also learn how to behave with your colleague, your neighbor, and in the society. Where society needs your service, you must be very ready to extend your hand. And I have seen in so many such occasions, this Scouts and Guides, volunteers, really a wonderful service, really they are giving. As far as my knowledge, really I felt very happy. Even my Singarenians also, though they are employees, but they have really extended their selflessness and volunteer service, really they have extended. So all these are possible only with this Scouts and Guides only. So I wish you all the best in your future career and maintain a small, good and discipline which will also bring good name to your personal life or your parents and your school organization also. సికింద్రాబాద్ రైలు నిలయంలో డిఆర్యూసీసీ సభ్యులు ఎస్సీ రైల్వే రామగుండం అనుమాన శ్రీనివాస ఈరోజు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ని కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే రామగుండం రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల కల్పించాలని కోరుతూ మెమోరాండం ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించి సిపిఆర్ఓ శ్రీధర్ మెమోరాండంను హెడ్ క్వార్టర్స్ కు పంపించారని తెలిపారు. మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హైయర్ రిఫలర్స్ పేరుతో 9 నెలలు 52 మంది కార్మికులకు జీతాలు రాకుండా చేసి కోత పెట్టి చివరకు కేవలం 5గురిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేయడంతో ఆంతర్యం ఏమిటి? 47 మంది కార్మికులను అన్యాయంగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, మందమరి ఏరియా హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నిన్న కొత్తగూడెంలో కార్పొరేట్కు హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన కేసులు 54 మందికి పిలవడం జరిగింది. 9 నెలల కింద మెడికల్ బోర్డుకు వీళ్ళు పోతే 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడే పోతే కార్పొరేట్ అక్కడ హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసినామని వీళ్ళకి చేసి 9 నెలల నుండి వాళ్ళకి అన్ఫిట్లో పెట్టి ఒక జీతం ఒక్క పైసా రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లు ఉన్నారు కదా, అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకొని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థం ఏంటిది? మీకు ఏంటిది? బేరం కుదరలేదా? పైసలు ముట్టలేదా? ఎందుకు ఫిట్ చేసిండ్రు? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఉండి ఇవాళ ఫిట్ అన్నావు, మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు? 9 నెలల కింద ఫిట్ చేసే వాళ్ళు హాయిగా డ్యూటీ చేసుకునేటోళ్ళు కదా. ఒక్కొక్కరికి నెలకు 1,50,000 రూపాయల నుండి 2 లక్షల వరకు నష్టమైంది. ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు. మళ్ళీ బోర్డు నిర్వహించండి, వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి. మీరే అన్ఫిట్ చేసిన 6 నెలల కింద 9 నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిక్ లిస్ట్లో పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు. దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి, అందరికీ అనుమానాలు వస్తున్నాయి. చాలామంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది. అదేవిధంగా వీళ్ళను మీ బోర్డు అంటే ఏంటిది? మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయవలసిందే. నువ్వు ఎవరినో దొంగలను పట్టుకోవడం చేతగాక వీళ్ళు నువ్వు పైసలు ఇచ్చినావు అని పైసలు ఇచ్చిన వాళ్ళకు అన్ఫిట్ అయిన వాళ్ళకు వేధించడం విజిలెన్స్ వాళ్ళు ఇది సరైన విధానం కాదు. తక్షణమే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది, రీమెడికల్ కాదు, వాళ్ళందరికీ అన్ఫిట్ చేయాలి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ డాక్టర్లు అవసరం లేదు. 2 సంవత్సరాల సర్వీస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ అన్ఫిట్ చేస్తే ఈ దందానే నడవదు కదా. ఈ దందాకు స్కోప్ ఇచ్చింది రికగ్నైజ్డ్ యూనియన్ మీరే కదా. మళ్ళీ ఇందులో ఓవర్మెన్లకు మళ్ళీ మజ్దూర్ చేసిండ్రు, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు మజ్దూర్ చేసిండ్రు, సర్దార్కు మజ్దూర్ చేసిండ్రు, ఆపరేటర్కు మజ్దూర్ చేసిండ్రు. ఏంది? ఒకవైపు నిన్ననే గుర్తింపు సంఘములు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము సూటబుల్ జాబ్ ఇప్పిస్తున్నాం. ఏది సూటబుల్ జాబ్? ఇదేనా మజ్దూరా సూటబుల్ జాబ్? సిగ్గుండాల గెలిచిన సంఘాలకు, రికగ్నైజ్డ్ యూనియన్కు నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, మేము మాట్లాడడం అన్ఫిట్ అయిన సర్దార్, మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఆపరేటర్ అంతా సూటబుల్ జాబ్ ఇస్తామని ఇవాళ మజ్దూర్ చేసిండ్రు.
దీంతో మీ యొక్క చాతాగానితనం ఈ ఏటీసీ ఐఎన్టీసీ చాతాగానితనం దీంతో బట్టబయలైంది కనుక వీళ్ళని నమ్మకండి. సింగరేణి మేనేజ్మెంట్కి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలి. 54 మంది కుటుంబాలు 55 మంది కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళందరికీ అన్ఫిట్ చేసి మళ్ళీ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్. హైదరాబాద్ లోని ఓ ప్రైమరీ స్కూల్లో నర్సరీకి 2.51 లక్షలు 1-2 తరగతులకు 2.91 లక్షల ఫీజు వసూలు చేస్తుందని అనురాధ తివారీ అనే ఓ యూజర్ సోషల్ మీడియాలో వాపోయారు. ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలకు 21,000 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంత భారీ ఫీజుకు స్కూల్ యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారని, ఆ స్థాయిలో ఖర్చయ్యేంతగా ఏం నేర్పిస్తున్నారో అంటూ ప్రశ్నించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతోంది. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశం అంతర్గం మండలంలో జరిగే ఎత్తిపోతల పథక ప్రారంభోత్సవం కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా తదితరులు పాల్గొన్నారు. హర్ష ఫౌండేషన్ అధ్యక్షులు హర్ష బూడిద నాయకత్వంలో పాత 30వ డివిజన్లో మెగా వైద్య శిబిరంను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్స్ వైద్య బృందం తమ పూర్తి సహకారం అందించారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, న్యూరాలజీ, డెంటల్, స్కిన్ తదితర విభాగాలలో ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందించబడినవని వందలాది మంది స్థానికులు ఈ శిబిరంలో పాల్గొని ప్రయోజనం పొందారు. ఈ శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో పాల్గొన్న మార్కా వెంకట్ గౌడ్, బైరం వెను, దాసరి వెంకట్, రాహుల్, సిఎన్యు వెంకటేష్, మీసా వికాస్, తనయ్, పవన్, రాజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న హర్ష ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగుతాయి. తీసుకోవాలా ఇది నొప్పి గోళీలు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండటం మన మొదటి ఆస్తి. స్థానిక 30వ డివిజన్, ప్రస్తుతం 38వ డివిజన్లో హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కార్డియాలజీ వైద్య విభాగాల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న ప్రజలకు మెడిసిన్తో సహా చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా హర్ష ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, హాస్పిటల్ వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, మీరు ఏమనుకున్నారు? ఇప్పుడు కాంప్లైంట్ చేస్తారా? ఏమనుకుంటారు? సాయి శశాంక్ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు శంకర్, స్వరూపారాణి వారి గొప్ప మనసుతో గోదావరి కని విఠల్ నగర్ లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవా కార్యక్రమాలకు 25 కిలోల రైస్ బ్యాగ్ అందించారు. సాయి శశాంక్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన మా ఆత్మీయులు కోడి రామకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి రామగిరి సాయి శశాంక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. సాయి శశాంక్ గారు మరి ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అమ్మ పరివార నిర్వాహకుల పక్షాన దేవుని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ శంకర్, స్వరూపారాణి గారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మన అమ్మ పరివార్ ఆశ్రమంలో పిల్లల మధ్య వేడుకలు నిర్వహించుకోవడం కానీ లేకపోతే ఈతర సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మీ యొక్క జన్మదిన వేడుకలు క్రమం తప్పకుండా ఒక ఆనవాయితీ ప్రకారం మన అమ్మ పరివార ఆశ్రమంలో నిర్వహించడం ఇచ్చేసినారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఒక 25 కిలో రైస్ బ్యాగ్ తో పాటు
అదేవిధంగా పిల్లలకు కొన్ని పనులను కూడా వారు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క మహత్ కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి శ్రీ శంకర్ స్వరూపారాణి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారు కోరుకున్న కోరికలని దేవుడు సదా నెరవేరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు సహకరించి హాజరైనటువంటి మా ఆత్మీయులు అన్నగారు మా శ్రేయోభిలాషి కోడి రామకృష్ణ గారు. ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నాగనూరే సుమలత రాజు పరిశుద్ధ కార్మికురాలిగా మారి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. 25వ డివిజన్లో చెత్త సేకరణకు సంబంధించిన వాహనాలు రాకపోవడంతో ప్రజలు పలుమార్లు నాగనూరి సుమలత రాజు దృష్టికి తీసుకురాగా ఆమె అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా కనీస స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆమె స్వయంగా తన స్కూటీకి 2 డబ్బాలను అమర్చుకుని చెత్త సేకరణ చేపట్టారు. వాళ్ళు లేరు, డ్రైన్ క్లీనర్లు లేరు, లైట్లు రావడం లేదు, ఎవరికి చెప్పినా కూడా మా ఫోన్కు ఆన్సర్ ఇవ్వడం లేదు. అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అందరూ కలిసి అధికార పార్టీ నాయకులు సంబంధించిన వారి ఇళ్లలో పనిచేస్తున్నారు తప్ప డివిజన్లలో పనిచేయడం లేదు. ఎందుకు? వారికి వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు, అధికార పార్టీ నాయకులకు వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఈ రామగుండం ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి అనేది మున్సిపల్ అధికారులకు లేదు. వారు ఇక్కడున్న కమిషనర్ గారు కూడా ఎవరికంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళ దగ్గరికే, పార్టీ నాయకుల చెప్పిన వారి దగ్గరికే పంపిస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు నాయకులు కాదా, ప్రజలు కాదా, ఈ రామగుండానికి సంబంధించిన ప్రజలు కాదా? వారికి ఇక్కడున్న కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన దేని మీద కూడా లేదు. ఇక్కడ రామగుండం బల్దియాల మొత్తం కమిషన్ల దందా నడుస్తుంది, దానికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్నది తప్పించి ఇక ఎవరికి చేయడం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఇది ఈరోజు నేను మా డివిజన్ ప్రజలు నాకు ఫోన్ చేసి చెత్త ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి నా సొంత వెహికల్ పెట్టుకొని ఈరోజు డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. ఇంకా రేపు ఏంటంటే మా డివిజన్ సంబంధించిన శానిటైజర్ ప్రతి గోడకి ఇక్కడ చెత్త ఊడ్చే వాళ్ళు కనబడుట లేదని రేపు ఒక వాల్ పోస్టర్ వేయడం జరుగుతుంది. రోజుకొక నిరసన తెలియజేస్తా. నా డివిజన్లో శానిటేషన్ అనేది కరెక్ట్గా జరగబోయే వరకు నేను రోజుకొక నిరసన తెలియజేస్తానని వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు నిద్ర వీడి ఈ రామగుండాన్ని సుందరీకరణ చేయడంలో ముందు. తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జరుగుతున్న పౌర సన్మానంలో మాల సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో టీం జన విజ్ఞాన పరిషత్ మాల సంఘం నాయకులు జూపా కపోషం, తుమ్మాటి ఆనంద్ కుమార్, కడమండ శ్రీహరి, సోగాల వెంకటి, మర్రి ఐలయ్య, కొండా కుమార్, దాసరి రామస్వామి, కోల కనకయ్య, మల్లేపల్లి నగేష్, పిట్టల వెంకటి, నంది నరేష్, దాసరి కిష్టయ్య, కత్తరమల్ల రమేష్, గడ్డం వెంకటేశ్వరులు, నూకల ముండయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు శనివారం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో గడ్డం వివేక్ వెంకటస్వామి గారి సన్మాన కార్యక్రమాన్ని టీం మరియు జన విజ్ఞాన పరిషత్ మాల సంఘం కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మాల సోదరులు పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా రావాల్సిందిగా టీం పక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాం. వివేక్ వెంకటస్వామి గారు మాలల కోసం చేసినటువంటి కృషిని కొనియాడుతూ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి అన్ని వర్గాలను కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆలు రాకపోయినా జర్నలిస్టులం అంటున్నారు సీఎం రేవంత్. ఆందోళనలో జనహిత పాదయాత్ర పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్.
అక్టోబర్ నెలకల్లా 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి కావాలి. సమీక్షలో సీఎం డిఎన్ బలరామ ఆదేశాలు. మెంట్తో సమానంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ అభిలాష్ బిస్తర్. ఆజీవన్ ఏరియా జూలై మాసంలో 104% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.